టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలికి వచ్చింది. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు సీట్ల సర్దుబాటు ఎంతవరకు వచ్చింది అండ్ ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సంతోష్? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా జాతీయ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో పాటు జాతీయ బీజేపీ ఉపాధ్యక్షుడైనటువంటి బైజయంత్తో అయితే కనుక నిన్న 8 గంటల పాటు కూడా చర్చ కొనసాగింది. ఏదైతే చంద్రబాబు నివాసంలో జరిగినటువంటి చర్చలో భాగంగా ముఖ్యంగా ఏదైతే సీట్ల వ్యవహారం ఇప్పటికే పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే మొదటి జాబితాలో జనసేన 24 సీట్ల అసెంబ్లీ స్థానాలు కేటాయించగా, అదేవిధంగా పార్లమెంటు 3 పార్లమెంటు స్థానాలు అయితే కనుక జనసేన ప్రకటించింది. అయితే బీజేపీ పొత్తు ఖరారైన అనంతరం కూడా జరిగినటువంటి ఈ సమావేశంలో దాదాపు 10 అసెంబ్లీ స్థానాలు అయితే కనుక ఇటు బీజేపీ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా దాదాపు 8 పార్లమెంటు స్థానాల వరకు కూడా ఇటు బీజేపీ పోటీ చేసేందుకు కూడా ఏదైతే ప్రధానంగా దిగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ ఎన్నికల్లో. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి అడుగుతూ ఉండగా ఇక జనసేన అయితే కనుక తగ్గించుకుంటున్నట్టు 3 సీట్లు తగ్గించుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే 24 నుంచి 21 సీట్ల వరకు అయితే కనుక జనసేన పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇక రెండో జాబితా చూసుకున్నట్లయితే కనుక 50 మంది అభ్యర్థులు ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా దాదాపు 144 మంది అయితే కనుక ఇటు టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక 31 మంది అభ్యర్థులు అయితే కనుక ఇటు జనసేన బీజేపీ కలిపి అయితే కనుక అభ్యర్థులు అయితే కనుక ఈ 2024 ఎన్నికలు బరిలో దిగబోతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎంపీ స్థానాలు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 17 ఎంపీ స్థానాలు అయితే కనుక టీడీపీ బరిలోకి దిగబోతూ ఉండగా ఇంకా మిగిలిన 8 సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇటు జనసేన బీజేపీ అభ్యర్థులు అయితే కనుక రంగంలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ పొత్తు వ్యవహారం అనంతరం కూడా ఇక అభ్యర్థుల ఖరారు విషయం అనేది కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇంకా కొంత కొలిక్కి రావాల్సిన ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి వచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక కాకినాడ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తారంటూ కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. అయితే మొత్తంగా జనసేన అయితే కనుక 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఇటు పోటీ చేస్తుందన్న దానిపై అయితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడ్డాయి. అయితే జనసేన అనంతరం కూడా ఇక బీజేపీ చూసుకున్నట్లయితే కనుక దాదాపు 6 పార్లమెంటు స్థానాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు రాజమండ్రి, అదేవిధంగా కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో అనకాపల్లి, అదేవిధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా లోక్సభ స్థానాల్లో బరిలోకి ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గుంటూరు జిల్లాలో జరిగేటువంటి చిలకలూరుపేటలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకైతే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు విషయం అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక కీలక ప్రకటన ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు ప్రకటించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా టీడీపీ అయితే నేడో రేపో అన్నట్టు కూడా అభ్యర్థులను ఖరారు చేసి ఇంకా రంగంలోకి దించే ప్రయత్నాలు అయితే కనుక జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారిని అయితే కనుక నచ్చజెప్పి అసంతృప్తులు సైతం కూడా ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి కీలకమైనటువంటి పదవులు ఇచ్చే దిశగా కూడా అధినేతలో అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ
ఉంది. అయితే పొత్తుల వ్యవహారం కొలుక్కొచ్చిన తర్వాత ప్రజలకి 2014 నుంచి 19 వరకు బీజేపీ ఏం చేసింది అన్న దానిపై అయితే కనుక ఇటు అధికార పార్టీ పూర్తి స్థాయిలో ఎక్కువ పెడుతున్న విమర్శాస్త్రాలు ఎక్కువ పెడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక 2019 నుంచి 2024 వైసీపీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లేందుకు అధికార పార్టీ అయితే కనుక వ్యూహాలు రచిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు త్రిముఖ వ్యూహం అనేది కూడా ఫలించిందని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఏదైతే బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన, టీడీపీ 3 త్రిముఖ వ్యూహాలు అయితే కనుక అధికార పార్టీపై ఎక్కుపెట్టే విమర్శ అస్త్రాలు అయితే కనుక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ భారీ బహిరంగ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర పథకాలు, రాష్ట్రంలో అభివృద్ధి దిశగా చేస్తున్నటువంటి పనులు తీరుపై అయితే కనుక విమర్శించేందుకు కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ భారీ బహిరంగ సభకు అయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు సైతం కూడా హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు అధికార పార్టీని ఎరకాటంలో పెట్టే విధంగా కూడా ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఈ పథకాలు సైతం కూడా కేంద్ర పథకాలు అన్న దానిపై అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఇటు ఈ భారీ బహిరంగ సభలో వివరించే విధంగా కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఇవన్నీ కూడా చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే కేంద్ర మంత్రి షెకావత్, అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ వీరిరువురు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏర్పాట్లతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని కూడా త్వరితగతిన అయితే కనుక ఒక కొలిక్కి వచ్చి ఇంకా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సమావేశం అంతా కూడా ఎంతో కీలకమైనదని చెప్పుకోవచ్చు. మాదిరి. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.